తమ మిత్ర దేశమని చెప్తూ వచ్చిన ట్రంప్ భారీగా టారిఫ్లు విధించారు. భారత్తో జరిగిన వాణిజ్య చర్చల్లో ఎలాంటి పురోగతి రాకపోవడంతో 25% టారిఫ్లు అమలు చేశారు. అయితే రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తోందంటూ అదనంగా మరో 25% టారిఫ్లు అమలు చేశారు. దీంతో 50% టారిఫ్లు అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు 27 అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చాయి. దీంతో ఈ టారిఫ్లు భారత్లో ఏ ఏ రంగాలపై ప్రభావం చూపిస్తాయి? ట్రంప్ టారిఫ్లపై భారత ప్రభుత్వం ఎలా స్పందించింది? టారిఫ్లను తగ్గించేందుకు అమెరికా, భారత్ చర్చలు జరిపే అవకాశం ఉందా? ట్రంప్ టారిఫ్లు విధించినా మోదీ సైలెంట్ గా ఉన్నారన్న విమర్శలు ఎంతవరకు నిజం? లెట్స్ వాచ్ ద స్టోరీ. భారత్ నుంచి వచ్చే వస్తువులపై అమెరికా 50% టారిఫ్లను విధించింది. అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరకపోవడంతో ఆగస్టు 7 నుంచి 25% రెసిప్రోకల్ టారిఫ్లను ట్రంప్ అమలు చేశారు. ఆ సమయంలో భారత్ను టారిఫ్ల మహారాజు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, దానివల్ల రష్యాకు ఉక్రెయిన్తో యుద్ధం చేసేందుకు ఆర్థికంగా భారత్ సహాయం చేస్తోందని విమర్శించారు. దీంతో భారత్పై అదనంగా మరో 25% టారిఫ్లు విధించారు. దీంతో మొత్తంగా 50% టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. 2024లో భారత్ అమెరికాకు సుమారు $87 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇప్పుడు కొత్తగా 50% టారిఫ్లు విధించడం వల్ల భారత ఎగుమతుల్లో 66% అంటే సుమారు $60.2 బిలియన్ విలువైన వస్తువులపై ప్రభావం పడనుంది. దీనివల్ల ఎగుమతులు 43% తగ్గవచ్చని, లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంచనా వేసింది. ఈ టారిఫ్లు భారత జీడీపీ వృద్ధిని 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.3% నుంచి 6%కి తగ్గించవచ్చని మూడిస్ రేటింగ్స్ అంచనా వేసింది. అయితే భారత్ బలమైన దేశీయ డిమాండ్, సేవల రంగం ఈ ఆర్థిక ఒత్తిడిని కొంతవరకు తగ్గించగలదని మూడిస్ సూచించింది. ట్రంప్ టారిఫ్లు భారత్లోని పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. టెక్స్టైల్, రెడీమేడ్ గార్మెంట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ అండ్ ఫుట్వేర్, మెరైన్ ప్రోడక్ట్స్, ఆటోమొబైల్ భాగాలు, రసాయనాలు, ఐరన్, స్టీల్, అల్యూమినియం, వ్యవసాయ ఉత్పత్తులు, ఫర్నిచర్, కార్పెట్స్ వంటి అనేక రంగాలు అత్యంత ప్రభావితం కానున్నాయి. 2024-25లో టెక్స్టైల్ అండ్ అప్పారెల్ రంగం $36.6 బిలియన్, ఎగుమతుల్లో 28% అమెరికాకు ఎగుమతి చేసింది. ఇప్పుడు ఈ టారిఫ్ల వల్ల ఈ రంగంలో ఆదాయం 3 నుంచి 5% వరకు తగ్గవచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇక రొయ్యల ఎగుమతులు మొత్తం $2.4 బిలియన్, 32% అమెరికాకు వెళతాయి. ఇప్పుడు ఆక్వా రంగం 60% వరకు టారిఫ్ను ఎదుర్కోవచ్చు. దీంతో భారత్లోని ఆక్వా రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగంలో 30% గ్లోబల్ ట్రేడ్ ప్రమాదంలో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రంగాలలోని చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు అత్యంత దెబ్బతినే అవకాశం ఉంది. ప్రస్తుతం వియత్నాం, బంగ్లాదేశ్, చైనాలపై భారత్ కంటే తక్కువ టారిఫ్లు విధించారు. దీంతో చిన్న వ్యాపారులు ఆ దేశాల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేరు. అయితే భారత ప్రభుత్వం ఈ టారిఫ్లను అన్యాయమైనవి, అసమంజసమైనవని, అంతేకాక న్యాయ విరుద్ధమైనవని విమర్శించింది. తమ జాతీయ ఆసక్తులను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రధాని మోదీ భారత రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ఆసక్తుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడమని, అందుకోసం తాను వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధంగా ఉన్నానంటూ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రసంగంలో స్పష్టం చేశారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు ఎగుమతులపై ఆధారపడకుండా విదేశీయ వినియోగాన్ని పెంచడం ద్వారా ఈ టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. టారిఫ్ల వల్ల నష్టాలను ఎదుర్కొనే రంగాలను ఆదుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3-4న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు రేట్ కట్లు, ట్యాక్స్ సరళీకరణ చర్యలపై చర్చించనున్నారు. మరోవైపు భారత్ యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను ప్రోత్సహించడం, కొత్త మార్కెట్లను అన్వేషించడం ద్వారా ఎగుమతులను పెంచడానికి ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉండగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరిగినా వాటిలో పురోగతి రావడం లేదు. ఆగస్టు 27 గడువుకు ముందు భారత్ అమెరికా ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకునే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ అమెరికా వ్యవసాయ, డైరీ రంగాలలో డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్లను, జన్యుపరంగా సవరించిన పంటల దిగుమతులను అనుమతించాలని ఒత్తిడి చేయడంతో చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ భారత్ ట్రేడ్ నెగోషియేషన్స్లో తిరోగమన వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. కానీ అక్టోబర్ నాటికి ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ట్రంప్ మాత్రం టారిఫ్ వివాదం పరిష్కారం కాకపోతే భారతదేశంతో ట్రేడ్ చర్చలను కొనసాగించబోమని స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి చర్చలను ప్రోత్సహించడానికి రష్యన్ ఆయిల్ ఆదాయాన్ని తగ్గించే ట్రంప్ వ్యూహంలో భాగంగా భారత్పై టారిఫ్లు విధించారు. అయితే భారత్ మాత్రం టారిఫ్లు విధించిన రష్యాతో తన దీర్ఘకాల సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించింది. ట్రంప్ టారిఫ్లు విధించినా రష్యన్ చమురు కొనుగోళ్లు జాతీయ ఇంధన భద్రతను కాపాడే లక్ష్యంతో ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. ఇది చాలా దేశాలు తమ జాతీయ ఆసక్తుల కోసం చేస్తున్న చర్యలను అనుసరిస్తుందని పేర్కొంది. అందుకోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అమెరికా టారిఫ్లు అమల్లోకి వచ్చినా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించాలని భారత్ నిర్ణయించింది. 2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారతదేశానికి రష్యా అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది. దాదాపు 35% ఇంధన సరఫరాను అందిస్తోంది. రష్యా చమురు తక్కువ ధరలో లభ్యమవడం వల్ల భారతదేశము తన ఇంధన ఖర్చులను తగ్గించుకోగలిగింది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి, కంటెంట్ అకౌంట్ డెఫిసిట్ను నియంత్రించడానికి సహాయపడింది. భారత్ తన ఇంధన కొనుగోళ్లను జాతీయ ఆసక్తుల ఆధారంగా నిర్ణయిస్తుందని, భౌగోళిక, రాజకీయ ఒత్తిళ్లకు లొంగబోదని అమెరికా పర్యటనలో ఉండగానే కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. రష్యన్ చమురు కొనుగోళ్లను ఆపమని ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఈ కొనుగోళ్లు ఆర్థిక పరిగణల ఆధారంగా జరుగుతాయని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. భారత్ ఇప్పటికే 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇందులో అమెరికా, బ్రెజిల్ దిగుమతులు 2025 మొదటి 6 నెలల్లో గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ రష్యన్ చమురు డిస్కౌంట్ ధరలు భారత రిఫైనరీలకు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక ఈ డిస్కౌంట్లు క్రమంగా తగ్గినప్పటికీ రష్యాతో దీర్ఘకాల ఒప్పందాలు, లాజిస్టిక్స్ వల్ల ఈ కొనుగోళ్లను ఆకస్మికంగా ఆపడాన్ని కష్టతరం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్పై ట్రంప్ టారిఫ్లు విధించడాన్ని భారత్ తప్పుపట్టింది. అమెరికా, యూరోపియన్ యూనియన్లు రష్యా నుంచి యురేనియం, ఫెర్టిలైజర్లు, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయని, కానీ భారత్ మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం ట్రంప్ డబుల్ స్టాండర్డ్స్ను సూచిస్తుందని పేర్కొంది. అయితే ఈ టారిఫ్లను ఎదుర్కొనేందుకు మోదీ ఇటీవల పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. భారత్పై టారిఫ్లను విధించడాన్ని తప్పుపట్టిన పుతిన్ భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఈ నెలాఖరున జరగనున్న ఎస్సీఓ సదస్సులో మోదీ, పుతిన్, జిన్పింగ్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ట్రంప్ టారిఫ్లపై ముగ్గురూ చర్చించే అవకాశం ఉంది.